హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసే ఉంటారండి. టెంపుల్కి వెళ్ళాము, అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళాము. అవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళది పొలం ఉందండి, అక్కడికైతే వచ్చామన్నమాట. ముంజికాయలు అవి తిందామని చెప్పి. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఎప్పుడో తిన్నారంట, ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు తినలేదంటండి. అందుకని చెప్పి మా హస్బెండ్ ముంజికాయలు అవి ఉన్నాయి అంటే తీసుకొచ్చారనమాట. ఇదంతా కొబ్బరి తోట అండి. సరే ముంజికాయలు తిందామని అయితే వచ్చాము. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. మా ప్లాన్ అయితే ఇదండి, ఎలా జరుగుతుంది అనేది చూడాలన్నమాట. 6 o'clockేనండి మూవీ. ఇప్పుడైతే అరౌండ్ 5 అలా అయిందనమాట. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని మూవీకి అయితే వెళ్ళాలండి. ఈ ప్లేస్ అయితే ప్లెజెంట్గా చాలా బాగుందండి. మొత్తం అంతా కొబ్బరి తోట మధ్యలో మామిడి చెట్టు దగ్గర ఇలాగ నించుని తినడం అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఈ ప్లేస్ చాలా బాగుందండి, మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అప్పటికప్పుడు ఇలాగ ఫ్రెష్గా కొట్టిస్తున్నారనమాట అండి ముంజికాయలు. మా వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉన్నారండి, ఇంకా ముంజికాయలు అవి తింటున్నారనమాట. ఇక్కడైతే కొబ్బరికాయలు తీస్తున్నారని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి చూద్దామని. ఇతను చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తున్నారో చెట్టు. ఈజీగా ఎక్కేసి ఈజీగా తెంపేశారండి. అసలు దిగేటప్పుడు కూడా ఇలా పట్టుకుని ఇలా జారుకుంటూ వచ్చేసారు. నాకే చాలా భయం వేసిందండి చూడడానికి. కొన్ని ఎకరాలైతే మొత్తం ఆ ఇళ్ళ దాకా మొత్తం చెట్టు దాకా. తాళం ఉన్నట్టు కొబ్బరికాయలు కూడా అప్పటికప్పుడు ఇలా కొట్టించారండి. ఇంచక ఫ్రెష్గా తాగేసాం అనమాట. చాలా రోజులైందండి ఇలాగా అప్పటికప్పుడు కొబ్బరికాయలు తీపించుకుని తాగి ఇలాగ స్పెండ్ చేశాను అనమాట. తీసుకో దాన్ని కూడా చెక్కేసి మిక్సీ వేసి కొట్టించేస్తున్నారు. మిక్సీ వేసి కొట్టించేస్తున్నారు. అందరూ అనుకున్న మిక్స్ అనాలి, మనం అనుకున్నది కాదన్న కాయలనే తెలుసుకోలేదు. ఇంకా మూవీకి కూడా టైం అయిపోతుందండి, 10 minutes ఉందన్నమాట. అందుకే ఫాస్ట్గా తాగేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి 10 to 15 minutes పడుతుంది అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా టికెట్స్ తీసుకున్నాం. మనకి తాడేపల్లిగూడెంలో కొత్తగా ఈ శ్రీ సినీ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ చేశారు కదండి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. లోపల అంబియన్స్ అది ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. కరెక్ట్గా మేము వచ్చేటప్పటికి 6 అయిందండి. ఇంకా ఫాస్ట్గా టికెట్స్ అవి చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. బయట ఎక్కువసేపు చూడలేదు అండ్ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. తర్వాత ఇంటర్వెల్లో కానీ లాస్ట్లో కానీ వస్తాం కదా, అప్పుడు చూద్దాం అనుకున్నాం అనమాట. అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. అసలు హైదరాబాద్ సైడ్ ఎలా అయితే థియేటర్స్ ఉంటాయో సేమ్ ఆ టైప్ లాగానే ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. లోపల సిట్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా. మొత్తం అన్ని రెక్లైనర్స్ అనమాట.
ఇప్పుడైతే ఇంటర్వెల్ వచ్చిందండి. మేమైతే లోపలే కూర్చున్నాము. మా హస్బెండ్ వాళ్ళందరూ బయటకు వెళ్ళారనమాట, ఏమైనా తీసుకొస్తామని చెప్పి. కాసేపు ఆగిన తర్వాత మమ్మల్ని కూడా రమ్మన్నారు, ఏదో ఒకటి చూస్ చేసుకోండి మీరే తీసుకోవడానికి అని చెప్పి. మేము కూడా బయటకు వచ్చామన్నమాట. ఒకసారి మొత్తం థియేటర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తానండి. థియేటర్ అంబియన్స్ మాత్రం చాలా బాగుందండి. మీరే చూస్తున్నారు కదా, 3 స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి. ఏం తీసుకోవాలని చెప్పి చాలా డిస్కషన్ తర్వాత ఒక పాప్కార్న్ బకెట్ అయితే తీసుకున్నామండి. దాంతోపాటు పిజ్జా కూడా తీసుకున్నాం అనమాట, అందరికీ కలిపి. లోపలికి వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసుకుని మంచిగా తినేసామండి. పిజ్జా అయితే టేస్ట్ బాగుంది. మూవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మూవీ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. కిందకి వచ్చేటప్పటికి మేము ఇందాక చూసినప్పుడు కింద ఇవి చూడలేదన్నమాట. ఇందాక మేము పైనుంచి వచ్చాము, ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం కింద నుంచి వెళ్తున్నాం అనమాట. కింద అయితే ఇలాగా పడుకుని చూడడానికి టైప్ లాగా ఉన్నాయండి. బాగుంది అది కూడా ఐడియా. మూవీ అయ్యేటప్పటికి అరౌండ్ 8:45 అట్లా అయిందండి. అక్కడి నుంచి అయితే ఇక్కడే దగ్గరలో పానీపూరి ఒకటి ఉందన్నమాట, బాగుంటుంది అక్కడ పానీపూరి. సో పానీపూరి తింటారా అని అడిగితే మా వాళ్ళందరూ తింటానన్నారు. సో అక్కడికైతే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఏనండి, పక్కనే అనమాట. ఇదేనండి పూరి మ్యాజిక్ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తారనమాట అండి, వాటర్స్. ఇలా మనకి ప్లేట్లో పూరీని చాట్ ఇవన్నీ పెట్టేసి రెడీమేడ్గా ఇచ్చేస్తే మనకి ఇక్కడ క్యాన్స్ ఉన్నాయి కదండి, ఆ క్యాన్స్లో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం వాటర్ని ఫిల్ చేసుకుని మనం తినొచ్చు అనమాట. ఇది మాత్రం ఐడియా చాలా బాగుందండి. అండ్ ఇది 20 రూపీసే పానీపూరి. మనకి బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే 20 రూపీసే అనమాట. కానీ దీంట్లో ఇంచుమించు 6 ఫ్లేవర్స్ దాకా ఉన్నాయండి. జీరా ఉంది, ధనియా ఉంది, ఇంగువా ఫ్లేవర్ ఒకటి ఉంది, ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. మేము ఎందుకో అటు వెళ్తూ ఒక రోజు నైట్ ట్రై చేసామన్నమాట. మాకు చాలా బాగా అనిపించింది, అందుకనే మా వాళ్ళని కూడా తీసుకొచ్చాం అనమాట. వీళ్ళందరికి కూడా బాగా నచ్చింది, అందరూ అన్ని ఫ్లేవర్స్ ట్రై చేశారు. ఎప్పుడైనా ఒకవేళ మీరు తాడేపల్లిగూడెం వస్తే కనుక మన బస్ స్టాండ్ పక్క రోడ్డు ఉంది కదండి, జీవి మాల్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి కొంచెం లోపలికి వచ్చామంటే మనకి బస్ స్టాండ్ వెళ్ళడానికి చిన్న దారి ఉంటుంది కదండి, ఆ సందులో ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. ఈ చిన్ని షాప్ అనమాట. ఇక్కడ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలా కాసేపు ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ అయితే ఉన్నాము. ఉన్న తర్వాత ఇందాక పానీపూరి ఒకటే తిన్నాం కదా అని చెప్పి ఇలా దోశ పాయింట్కి వచ్చాము. మా వాళ్ళందరూ టిఫిన్స్ చేస్తున్నారనమాట. టిఫిన్స్ అందరికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా టైం అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలండి. మా హస్బెండ్ అయితే ఇక్కడే ఉంటున్నారు, మేము అందరం అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయామండి. తర్వాత ఇలా మధ్యలో మనకి బ్రిడ్జ్ ఎక్కే దగ్గర మనకి బాదంగిరి పిస్తా ఫేమస్ కదండి. సో అసలు షాప్ ఉంటుందా లేదా అనుకున్నాం అనమాట. 10:30 అరౌండ్ పైన అయిపోతుంది. ఉంటుందా ఉండదు అనుకుంటే కరెక్ట్గా చూసేటప్పుడు క్లోజింగ్ టైంలో ఉందన్నమాట. సో బాదంగిరి పిస్తా అయితే తాగాము. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. హాఫ్ డేలో ఇలా ఇన్ని పనులు చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.